అన్న ఇది ఇప్పుడు కొందరు బయట నార్మల్గా సామాన్య ప్రజలు ఏమంటారంటే సినిమా వాళ్ళు వచ్చేసి రైతుల మీద సినిమాలు తీసి కోట్లు సంపాదిస్తున్నారు. సో ఇక నుంచి రైతుల మీద సినిమాలు తీయాలంటే ఒక చట్టం తీసుకురావాలి. ఏంటంటే అది డైరెక్ట్ రైతుల దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొనే రైతు వ్యవసాయం అని ఏమైనా చూపించాలి. ముఖ్యంగా చెప్పాలని చెప్పేసి అంటారు. రైతుతో తీసిన సినిమాలు ప్రతి ఒక్కటి కూడా ఫుల్ సూపర్ హిట్ అయినాయి. ఇవాళ చూసుకుంటే గిట్ట మనం చూసుకుంటే నువ్వు వస్తానంటే నేను అద్దంటా సినిమా చూసేది కదా, ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయింది. రైతు కోసం తీస్తే మహర్షి సినిమా హిట్ అయింది, శ్రీమంతుడు సినిమా హిట్ అయింది. ప్రతి సినిమాలు కూడా రైతు అనేది తీసుకుంటే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిగా. అలాంటి సినిమా ఉంటే ఇలా ఒక చట్టం చేయాలని చెప్తున్నారు. ఇవాళ ఏ గ్రామం అయితే తీసుకుంటున్నారో ఆ గ్రామం సంబంధించిన రైతులకు కష్టాలుంటే ఆదుకోవాలి, ఆ మండలానికి సంబంధించినటువంటి రైతులకు ఉంటే ఆదుకోవాలి, ఆ విధంగా తీసుకోవాలి. ఎందుకంటే రైతుల పేరు పెట్టుకుని మేము కోట్లు సంపాదిస్తారు, రైతులకు నేరుగా ₹1 కూడా డబ్బులు ఇయ్యారు. రైతు కష్టం వచ్చినప్పుడు ఏడు పోనీ రైతు ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు కూడా ₹1 కూడా ఇయ్యారు మీరంటే ఇలా ఎంత రైతుల పేరు చెప్పి అంటే కుటుంబాల్లో కూడా ఆదుకోరు. అంటే ఇంత దీనమైనటువంటి స్థితిలో ఉన్నామో దీనికోసం వాస్తవానికి ప్రభుత్వం చట్టం తీసుకురావాలి. ఒక సినిమా అయితే మనకి 100-200 కోట్ల 500 కోట్ల ఇన్కమ్ వస్తుంది. వాళ్ళు బడాబాబులా కాకుండా గ్రామ స్థాయిలో రైతాంగం ఆ ఊరు పేరు పెట్టుకున్న రైతులకన్నా న్యాయం చేస్తే గిట్ట ఇలా మీరు చేసిన దానికి న్యాయం ఉంటుంది, మంచిగా ఉంటుంది. ఆ విధంగా. థ్యాంక్ యూ అన్న.